RX-100 లాంటి బోల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి తీసిన మహాసముద్రం అనే చిత్రం కమర్షియల్గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఎంతో జాగ్రత్తగా దృష్టి పెట్టి తీసిన మంగళవారం చిత్రం కమర్షియల్గా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. RX-100 తర్వాత కెరీర్లో ఒక్క హిట్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న పాయల్ రాజ్పూత్కి కూడా ఈ చిత్రం బాగా కలిసొచ్చింది. నటిగా కూడా ఆమెలో కొత్త కోణాన్ని బయటకు తీసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు అజయ్ భూపతి. ఈ సీక్వెల్లో కూడా పాయల్ రాజ్పూత్ నటిస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఆమెకు బదులుగా హీరోయిన్ శ్రీలీల ఇందులో నటిస్తుందని లేటెస్ట్గా అందుతున్న సమాచారం. మంగళవారం క్లైమాక్స్లో హీరోయిన్ దయ్యాలుగా మారినట్టు చూపిస్తాడు డైరెక్టర్. పార్ట్ 2 దానికి కొనసాగింపుగా ఉంటుందని అనుకున్నారు, కానీ ఇప్పుడు శ్రీలీల సీన్లోకి రావడంతో మొదటి భాగానికి రెండవ భాగానికి అసలు సంబంధం ఉందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ నిర్మాతల పాలిట లంకె బిందె అని చెప్పవచ్చు. యావరేజ్గా తీసిన కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మంగళవారం సీక్వెల్ కూడా డైరెక్టర్ కొనసాగింపుగా తీస్తే కుంభస్థలం బద్దలు కొట్టినట్టే. పాయల్ రాజ్పూత్ని ఇందులో దెయ్యంగా చూపిస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా పూర్తిగా డిఫరెంట్ స్టోరీ అయితే కమర్షియల్గా ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. శ్రీలీల అంటే అందరికీ గుర్తొచ్చే డాన్స్ మాత్రమే. నటనలో ఆమె చాలా వీక్ అనే విషయం ఆమె సినిమాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. భగవంత్ కేసరి చిత్రంలో పర్వాలేదనే రేంజ్లో నటించినప్పటికీ ఈమె స్థానంలో వేరే హీరోయిన్ ఉంటే ఎమోషన్స్ ఇంకా బాగా పండేవి కదా అనే ఫీలింగ్ అందరికీ కలిగింది. అలాంటి హీరోయిన్ని పర్ఫార్మెన్స్కి ఫుల్ స్కోప్ ఉన్న మంగళవారం లాంటి సబ్జెక్ట్కి ఎంచుకోవటం అంటే సాహసం అనే చెప్పాలి. శ్రీలీలకి కూడా ఇది తనని తాను నిరూపించుకోవటానికి మంచి అవకాశం అనొచ్చు. ఒకవేళ నిరూపించుకోలేకపోతే ఇక నటిగా ఆమె ఎప్పటికీ సక్సెస్ కాలేదు అని ఫిక్స్ అయిపోవచ్చు. 2023వ సంవత్సరంలో ఏకంగా 6 డజను సినిమాలు చేసింది శ్రీలీల. 2024వ సంవత్సరంలో కేవలం గుంటూరు కారంతో సరిపెట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్గా నటించిన రాబిన్ హుడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం చేస్తోంది.